టీడీపీ నేత ధన దాహానికి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు బలయ్యారు. మట్టి ట్రాక్టర్తో ప్రధానోపాధ్యాయుని బలి తీసుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు కావలి మురళి విధులు ముగించుకొని ఇంటికి వస్తోండగా శ్రీకాళహస్తి నాయుడుపేట బైపాస్ ఎన్వీఎస్ కళ్యాణ మండపం అండర్ పాస్ వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తోన్న ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించాడు. ఆయన ఇటీవలే తొట్టంబేడు మండలం చేమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వెళ్లారు. మరికొద్ది నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటాడనగా మట్టి ట్రాక్టర్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న పసల రామకృష్ణకు చెందిన మట్టి ట్రాక్టర్గా గుర్తించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ట్రాక్టర్ను వదిలి డ్రైవర్ పారిపోయాడు. జరిగింది రోడ్డు ప్రమాదమని చెబుతున్నప్పటికీ ఇది ప్రభుత్వ పెద్దల అండతో మట్టిని అక్రమంగా తరలిస్తోన్న కూటమి నేతలు చేసిన హత్య అని బాధితులు ఆరోపిస్తున్నారు. మనిషి చనిపోతే పట్టించుకోకుండా జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు లోకేష్ కు భద్రత కల్పించడంలో బిజీగా ఉన్నామని పోలీసులు చెప్పడం ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.